హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలాగే సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించే చాలా ఈజీగా చేసుకునే హెల్దీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. రోజుకు ఒక కప్పు తిన్నా ఎంతో ఆరోగ్యము. చాలా టేస్టీ హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ను తక్కువ టైంలో సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు ఫుల్ మక్నా తీసుకున్నానండి. ఫుల్ మక్నా అంటే తెలుగులో తామర గింజలు అంటారు, ఇంగ్లీష్లో లోటస్ సీడ్స్ అని అంటారు. వీటిని ఒక కప్పు తీసుకున్నాను. ఈ ఫుల్ మక్నాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఫుల్ మక్నాలో ఫైబర్తో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి పలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ ఫుల్ మక్నాని రోజు వాడడం వల్ల మనకు గుండె జబ్బుల నుండి, అలాగే క్యాన్సర్ నుంచి కూడా చాలా రక్షణ ఉంటుందండి. కాబట్టి మీరు డైలీ డైట్లో ఇది వాడుకోవచ్చు. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యాక మనం ఇక్కడ ఒకటి తీసుకొని తుంచి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. మనకు స్టార్టింగ్ మెత్తగా ఉంటాయండి. ఇలా ఫ్రై అయ్యాక చూడండి, ఇలా తుంచితే మనకు ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు పాలు తీసుకుంటున్నాను. మీరు కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు అండి. కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి 1.5 కప్పు తీసుకొని, అలాగే దీంట్లోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు పాలకు 1 కప్పు నీళ్లు వేసుకొని వీటిని ఐ ఫ్లేమ్లో పెట్టి పాలు మరిగించుకోవాలన్నమాట. ఒక మరుగు వచ్చే వరకు చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మరుగు వచ్చాక వీటిని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. 1 నిమిషం పాటు మరిగించుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవి 1 నిమిషం పాటు మరిగాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. నేను ఇక్కడ బాదం, కాజు, పిస్తాని పొడి చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నానబెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని కూడా పేస్ట్ లాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిసినాక 1 నిమిషం పాటు మరిగించుకొని మళ్ళీ 1 నిమిషం తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మక్కన ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు తింటూ ఉన్నప్పుడు క్రిస్పీగా కూడా ఉంటాయండి ఫ్రై చేయడం వల్ల. ఇలా ఇవి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము పంచదార వేసుకోలేం కదా, మీరు కావాలంటే పాలలో స్టార్టింగే పంచదార వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేస్తున్నాను, ఒక పావు కప్పు వేస్తున్నానండి. మీరు ఒకవేళ పంచదార వద్దు అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం మాత్రం స్టవ్ ఆఫ్ చేశాక కలిపేసుకోవాలి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగే వరకు లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగిపోయింది, పాలు కూడా మరుగుతున్నాయి కదా, మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇది. మీరు ఈ టైంలో కావాలంటే సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. అవి వేసుకున్నా కూడా ఈ సమ్మర్లో చాలా మంచిది. నేను మాత్రం ఇక్కడ వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక వేసేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారినాక ఇంకొంచెం తిక్కుగా అవుతుంది. ఇలా కొంచెం గట్టిపడింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక అరటిపండును ఇలా స్లైసెస్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు అరటిపండునే కాదండి, అనారు, యాపిల్, కివి ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. హెల్త్కి ఏదైనా మంచిదే కాబట్టి మీరు మీకు నచ్చిన ఫ్రూట్ను వేసుకోవచ్చు. ఇప్పుడు బనానా కూడా మనం ఎప్పుడైనా తినే ముందే వేసుకోవాలండి. ఫ్రూట్స్ అనేది మీరు చల్లగా కావాలంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. లేదు ఇలానే తినేస్తామంటే మీరు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇలా రోజుకు 1 కప్పు తిన్నా ఎంతో ఆరోగ్యము. అలాగే ఈ తామర గింజలు అనేది మన ఒంటికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా రోజు డైట్లో ఉంచుకోండి. అలాగే డైట్ చేసే వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా తినాల్సిన రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. తక్కువ టైంలో సింపుల్గా రెడీ అయిపోయింది. కాబట్టి మీ ఇంట్లో ఈసారి ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి. చేసి పెట్టాక మీకు ఎలా ఉందనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. పిల్లలు ఎలాగో ఫ్రూట్స్ కూడా నచ్చరు కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి ఈజీగా తినేస్తారు. కాబట్టి ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.